నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. 2026వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, 2026 కర్కాటక రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? కర్కాటకం తంతే బూరుల బుట్టలోనో గారెల బుట్టలోనో పడ్డారంటారు చూసండి, ఆ స్థితి రాబోతుంది వీళ్ళకి. గత కొంతకాలంగా కష్టం 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 చేశారు. ఫలితం రాకపోయినా కష్టాన్నే నమ్ముకొని నిలబడ్డారు. ప్రతి మనిషికి అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా సహాయం చేసుకుంటూ వచ్చారు. తినడానికి వీళ్ళ ప్లేట్లో గంజినీళ్ళు కూడా దొరకని పరిస్థితి కూడా వీళ్ళు చూశారు. కానీ అన్నిట్లో నుంచి కూడా అమ్మయ్య, చాలా కాలం తర్వాత ఇవాళ నేను మనస్ఫూర్తిగా నవ్వాను, చేతి నిండా అన్నం కలిపాను, కడుపు నిండా అన్నం తిననేటువంటి రోజులు వాళ్ళకి రాబోతున్నాయి అమ్మా. అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నా కర్కాటక రాశి వాళ్ళతో సంబంధాలు లేవు, భేదాలు లేవు, ఏమి లేవు. కాకపోతే ఏంటంటే తన స్వభావం, తన ఏ రాశి నుంచి ఏ రాశి వారికి కష్టంగా ఉందని చెప్పాలంటే మాకు కష్టంగానే ఉంటుందండి. ఎందువల్లంటే మాకు ఆ రాశి వాళ్ళకి తగాదాలు లేకపోయినప్పటికీ కూడా, వాళ్ళెవరో మాకు తెలియకపోయినప్పటికీ కూడా ఇన్ని కష్టాలు వాళ్ళు పడుతున్నారా అని బాధేస్తుంది చెప్పాలంటే. అలానే ఒక రాశిలో కాస్త యోగవంతంగా ఉంది అని చెప్తే చాలా మాకు కూడా. మీరు ఎప్పుడో ముఖం గమనించండి, ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అన్నప్పుడు ముఖంలో ఒక రకమైన కాంతి వచ్చేస్తుంది. ఈ రాశికి ఏదైనా ఇబ్బంది కలుగుతున్నప్పుడు ముఖం కూడా అలానే తెలియకుండా మారిపోతాయి అవి. అదేంటంటే మనం చెప్పేటప్పుడు ఎవరి యందు ప్రేమతో చెప్పము, ఎవరి యందు ద్వేషంతో చెప్పము. వాళ్ళకి నడిచి నడవడిక గురించి మాట్లాడతాం కాబట్టి ఆ నడవడికలో కర్కాటకం విశేషంగా ఉంది. వీళ్ళకి సాధ్యమైనంత వరకు మోసపోవటం అలవాటు. ఎవరిని ఏమైనా చెప్తే వాళ్ళ మాట విని అత్యేష్టం ఇచ్చేయటం అలవాటు. చాలా దెబ్బలు. ఒక ఇనుము సుత్తి పెట్టి ఇంకొక ఇనుము మీద కొట్టి 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 పెడితే చక్కగా పొదలవుతుంది చూశారండి. అలా తయారయ్యారు ఇప్పుడు, దెబ్బలు తిని 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 తిని. బట్ వాళ్ళకి మంచి రోజులు అనేటువంటిది ఈశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహం వలన ఇంతకాలము పడ్డటువంటి కష్టానికి ఫలితంగా ఈ 90 రోజులలో వాళ్ళు ఒక మంచి యోగాన్ని చూడబోతున్నారు. అహంకారం అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు తగ్గించుకోగలగాలి. నీకు ఏదో కొత్తగా ఇవాళ ఏదో పైనుంచి ఊడిపడట్లా. ఏదైతే నువ్వు నష్టపోయావో, నువ్వు బాధపడ్డావో, ఎదురు చూశావో, ఆ ఎదురు చూపుకి శుభ ఫలితం, ఆ మిశ్రమమైన శుభ ఫలితాన్ని నువ్వు తీసుకుంటున్నావు. కాబట్టి దాన్ని ప్రసాదంగానే నువ్వు స్వీకరించు. నాకు వచ్చింది కదా, నాకేంటి అనేటువంటిది ఒక్కటి కనుక ఆలోచన వచ్చిందా మళ్ళీ దెబ్బతింటాం. పాపం వీళ్ళకి పోవటం రావటం సర్వసాధారణం. కాకపోతే ఈసారి వచ్చేటువంటిది నువ్వు జాగ్రత్త పడితే నిలిచిపోతుంది, నిలవబడుతుంది. స్థిరంగా ఉండేందుకు అవకాశం పరిపూర్ణంగా అర్హత సంపాదించుకునే ఈసారి ఆ భగవంతుడు ఇచ్చేటువంటి ఒక విధానాన్ని నీకు అందిస్తున్నాడు కనుక ఆ ఇచ్చినటువంటి దాన్ని వరప్రసాదంగా స్వీకరించు. ఇవాళ శుక్రవారము, ఇవాళ నేను ముట్టుకోను, ఇవాళ శనివారము, ఇవాళ నేను ఇవ్వను, ఇటువంటి పదాలు రాకుండా నీ దగ్గరకు వచ్చినటువంటి దాన్ని ప్రసాదంగా నీ దగ్గర నుంచి పంపించేయాల్సిన దాన్ని నిరుపయోగమైంది మన దగ్గర ఉంది అన్నట్టుగా నువ్వు తీసేయగలిగితే చాలా అద్వితీయమైనటువంటి యోగం భగవంతుడు ఇవ్వబోతున్నాడమ్మా. నిజంగా పడ్డ కష్టానికి ఫలిత రూపంలో ఆయన డబ్బిస్తాడా, బంగారం ఇస్తాడా, వజ్ర వైఢూర్యాలు ఇస్తాడా తర్వాత, కానీ సుఖవంతమైన జీవితానికి మాత్రం నాంది చెప్తాడు ఆయన. ఎంతున్నా తృప్తి సుఖం లేకపోతే అనవసరం మనిషికి. ఆ సుఖవంతమైనటువంటి జీవితానికి భగవంతుడు నాంది పలకబోతున్నాడు కర్కాటక రాశి వారికి ఈ ఉగాది వరకు కూడా. కనుక ఆ ఏదైతే శుభమిశ్రమ యోగం అనేటువంటిది మిమ్మల్ని తగలబోతుందో చల్లటి గాలి వలె, మీరు ఎండలో ఉన్నారు, బాగా తిరిగారు 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 చివరికి ఓపిక ఎంత అయిపోయి ఇంట్లో వచ్చి కూర్చున్నారు. మీ పక్కన గది ఉంది, మీ వెనకాల. ఆ గదిలోంచి పిల్లలు తలుపు తీయంగానే
ఆ అలసిపోయేటటువంటి శరీరానికి ఆ గదిలోంచి ఆ ఏసీ తగిలితే ఎలా అయితే కసరి హాయిగా. ప్రాణం లేచిస్తుందో అవునండి. అలా భగవంతుడు మీకు యోగాన్ని ఇవ్వబోతున్నాడు. ఓ, ఆ యోగాన్ని మీరు పట్టుకుంటారా వదిలేస్తారా వారి మీ చేతిలో ఇష్టం. ఉమ్, కర్కాటక రాశి వారు ఉమ్, సాధ్యమైనంత వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకోవటం అత్యంత శ్రేయోదాయకం. అనంతరం ఆంజనేయ స్వామిని ఉమ్, వీళ్ళిద్దరినీ ఆరాధన చేసుకోవడం వలన చేసేటువంటి దాంట్లో ధైర్యము, విజయము, ఉమ్, యశస్సు ఇవన్నీ కూడా 10 రెట్లు వృద్ధి చెంది ఉమ్. వచ్చేటువంటిది స్థిరచిత్తంగా ఉండడానికి పరిపూర్ణంగా దోహదం యోగ్యంగా నిలబడతాయమ్మా. ఈ విధంగా కర్కాటక రాశి వారికి ఉండిపోతుంది. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర అర్పణం.